ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన, దేవుడు నాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము జూలై నెల 31వ తారీఖు శుక్రవారంలో మనం ఉన్నాం. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి ఆరాధన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జాగ్రత్తగా గమనించినట్లయితే ఆరాధన అనంటే పాటలు, ప్రార్థన, పాటలు, వాక్యము, ప్రభురాత్రి భోజనము, కానుకలు, ఈ 5 కలిగి చేసేదానినే ఆదివారం ప్రభుదినాన్నే ఆరాధన అంటారు. ఆరాధనలో ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఆరాధన స్థలం ఏదని, ఆరాధన దినము ప్రతి ఆదివారం అని, బలులు గురించి నేర్చుకున్నాము. ఆత్మ సంబంధమైన బలులు, ఆనాడైతే భౌతికమైన సంబంధమైన బలులు అర్పించారని, ఈనాడు మనమైతే ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ వస్తున్నాము. మరి సమయంలో జాగ్రత్తగా గమనించినట్లయితే ఆరాధనలో కీర్తనలు అనగా పాటలు, ఆరాధనలో వాయిద్యముల గురించి నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఆరాధనలో కీర్తనలు అంటే పాటలు, ఆరాధనలో వాయిద్యముల గురించి పరిశుద్ధ గ్రంథముల నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము, 19-20 వచనాలని జాగ్రత్తగా గమనించినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 19-20 వచనాలు జాగ్రత్తగా గమనించినట్లయితే లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకొనెను. వారిలో ఒకదాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యూబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారముల్లో నివసించువారికి మూలపురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను, సానికను వాడుక చేయి వారందరికీ కూడా మూలపురుషుడు. అనగా వాయిద్యములు వాయించే వాళ్ళు ఉంటారు కదా, కీరవాణి, ఇంకా ఇప్పుడు ఎవరెవరైతే ఇంతకుముందు ఇన్స్టిట్యూట్మెంటు చేసి పాటలు సూపర్ హిట్ చేసి ఈ డైరెక్టర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మూల పురుషుడు ఎవరై అంటే ఏం పేరు? అతని పేరు ఎంఎం కీరవాణి, రకరకాలు ఉన్నారు కదా ఈ వాయిద్యాలు వాయించే మ్యూజిక్ డైరెక్టర్స్. వాళ్ళందరికంటే కూడా అంతకుముందు మొట్టమొదటిగా ఆలోచన చేసినట్లయితే యూబాల్ అంట. అతని పేరు మొట్టమొదటిగా యూబాలు. అతడు సితారాను,
స్థానికను వాడుకొచ్చే వారందరికీ కూడా మూల పురుషుడు అంటారు. మూల పురుషుడని గ్రంథం తేట తెల్లగా తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆరాధనలో కీర్తనలు, పాటలు, ఆరాధనలో వాయిద్యములు, వీటి గురించి పితరుల కాలంలో నుంచి జాగ్రత్తగా ఆలోచన చేసి నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. పితరుల కాలంలో కీర్తనలు ఎలా పాడేవాళ్ళు అని కనుక జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే పితరుల కాలంలో పాటలు పాడమని దేవుని ఆజ్ఞ లేదు. పితరుల కాలంలో పాటలు పాడమని దేవుని ఆజ్ఞ లేదు. అయినా పాడిరి. తర్వాత గమనించినట్లయితే లాబాను యాకోబును సాగనంపుటకు పాటలు పాడారు. ఆదికాండము 31వ అధ్యాయము 27వ వచనంలో, ఆదికాండము 31వ అధ్యాయము 27వ వచనంలో, నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను పుచ్చితివేళ, సంభ్రమముతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుదినే అని అక్కడ మనం గమనించవచ్చు అనమాట. లాబాను యాకోబును సాగనంపినప్పుడు పాటలు పాడటం జరిగింది. తర్వాత దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ని విడిపించినప్పుడు, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేల్ని విడిపించినప్పుడు దేవుని గొప్ప కార్యములను బట్టి ఏం గొప్ప కార్యాలు చేసే వాళ్ళకి దేవుడు వెట్టి చాకరీ చేస్తున్నారు. వాళ్ళు వెట్టి చాకరీ చేసి ఇటుకలను తయారు చేసి పంపించమంటే ఆ ఐగుప్తు రాజు పంపించలా. మోషేని లేవనెత్తి 10 సూచక్రియలు అక్కడ జరిగించి సముద్రాన్ని సైతం కూడా 2 పాయలుగా చేసి బయటికి నడిపించాడు. దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ని విడిపించినప్పుడు దేవుని గొప్ప కార్యాలను బట్టి పాటలు పాడారు. నిర్గమాకాండంలో మనకి 15వ అధ్యాయం 20వ వచనంలో మనకు కనపడుతుంది. నిర్గమాకాండము 15వ అధ్యాయము 20వ వచనంలో, మరియు అహరోను సహోదరియు ప్రవక్తియనగు మిరియాము తంబుర చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా అని అక్కడ మనకు కనపడుతుంది అన్నమాట. మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు జయించెను గుర్రములను దాని రౌతులను. అక్కడ చాలా విషయాలు మనకు కనపడుతుంది. కాబట్టి దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ని విడిపించేటప్పుడు దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి వాళ్ళు పాటలు పాడారు. తర్వాత గమనించినట్లయితే ఎప్పుడు కూడా ఈ సందర్భాల్లో వాయిద్యములతో పాడమని దేవుడు ఎప్పుడు ఎక్కడా ఆజ్ఞాపించలేదు. దేవుడు వాయిద్యములతో పాడమని దేవుడు ఎప్పుడు ఎక్కడా పితరుల యుగంలో ఆజ్ఞాపించలేదు. జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. సమస్తాన్ని పరీక్షించి మేలైందాన్ని చేపట్టాల్సిన అవసరం అనేది ఉంది. యెహోవా గ్రంథాన్ని చదువుకోవాల్సిన అవసరం ఉంది. పరిశీలించకపోతే అర్థం కాదు. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే ధర్మశాస్త్ర కాలంలో కీర్తనలు. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే ధర్మశాస్త్రంలో కీర్తనలు. ఇశ్రాయేలీయులను పాటలు పాడమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇశ్రాయేలీయులను పాటలు పాడమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనంలో, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలను గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురు కాక అని తెలియజేస్తున్నాడు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయడి, ఆయన కార్యములను
జనముల్లో తెలియజేయడి, ఆయనను గురించి పాడండి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నింటినీ కూడా సంభాషణ చేయడం అని చెప్పేసి అక్కడ తెలియజేస్తుంది. అదే కీర్తనల గ్రంథం 47వ కీర్తన 7వ వచనంలో కూడా, కీర్తనల గ్రంథం 47వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 47వ అధ్యాయము 7వ వచనంలో, దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్ని జనులకు రాజు అయి ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు అని చెప్పేసి అక్కడ తెలియజేస్తున్నాడు. ఏంటి? దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి అని చెప్పేసి దేవుడే ఇశ్రాయేలును పాటలు పాడమని ఆజ్ఞ ఇచ్చాడు. ఇంకా యెషయా గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనంలోను, ఇంకా జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఇశ్రాయేలులను పాటలు పాడమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అనమాట. తర్వాత గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు కీర్తనలు పాడారు, ఇశ్రాయేలీయులు కీర్తనలు పాడారు. నెహెమియా గ్రంథంలో 12వ అధ్యాయం 42వ వచనంలో, నెహెమియా గ్రంథము జాగ్రత్తగా గమనించినట్లయితే నెహెమియా గ్రంథము 12వ అధ్యాయం 42వ వచనంలో, నెహెమియా గ్రంథం 12వ అధ్యాయము 42వ వచనం జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ నెహెమియా గ్రంథము 12వ అధ్యాయము 42వ వచనంలో, ఎజ్రా తర్వాత ఉంటుంది, ఎస్తేరుకి ముందు ఉంటుంది. 12వ అధ్యాయం 42వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ ఇజ్రహాయా అనువాడు నడిపింపగా మయషేయ, షెమయ, ఏలియా, ఎలియాజరు, ఉజ్జి, యెహోయాను, మల్కియాను, ఏలాము, ఏజరులను గాయకులు బిగ్గరగా పాడిరి. గాయకులు ఎలా పాడారు? చాలా బిగ్గరగా పాడినట్టుగా మనం గమనించవచ్చు అన్నమాట. ఇంకా మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనంలో కూడా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనంలో కూడా గమనించినట్లయితే అక్కడ ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించడం చూసి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలారా అని చెప్పేసి వాళ్ళతో చెప్పినట్లుగా మనం చూస్తాము. ఇంకా పౌలు గారు జైల్లో పాటలు పాడినట్టుగా మనం చూస్తాము. ఇంకా మార్కు సువార్త 14:6లో కూడా గమనించినట్లయితే అక్కడ మార్కు సువార్త 14:6, అందుకు యేసు ఇట్లనెను, అక్కడ కొన్ని విషయాలు నా ఎడల మంచి కార్యం చేసినని అక్కడ తెలియజే మనం చూస్తాము. కాబట్టి దీన్ని బట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ వాస్తవానికి ఇశ్రాయేలీయులు కీర్తనలు పాడినట్టుగా మనం చూస్తాం. ఇంకా మనకి ఇంకా తేటగా ఇంకా క్లియర్ కట్గా కావాలంటే కీర్తనల గ్రంథం 150వ కీర్తన అంతా కూడా అదే ఉంటుందన్నమాట. కీర్తనల గ్రంథం 150వ కీర్తనలో అంతా కూడా ఆ కీర్తనల గురించి ప్రత్యేకంగా హైలైట్ చేసి మాట్లాడినట్టుగా మనం చూస్తాం. యెహోవాను స్తుతించుడి,
ఆయన పరిశుద్ధ నామం, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఎక్కడ? యెహోవాను స్తుతించుడి. ఎక్కడ స్తుతించాలంటున్నాడు? ఆయన పరిశుద్ధాలయమునందు. ఆయన పరిశుద్ధాలయమునందు అంటే సొలొమోను గారు కట్టించిన దేవాలయంలో. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యాలను బట్టి ఆయన స్తుతించుడి. ఆయన మహాప్రభావం బట్టి ఆయన స్తుతించుడి. బోరధ్వనితోనూ ఆయన స్తుతించుడి. స్వరమండలముతోనూ సితారతోనూ ఆయన స్తుతించుడి. తంబురుతోనూ నాట్యముతోనూ ఆయన స్తుతించుడి. తంతిమ వాయిద్యములతోనూ పిల్లన గోగుతోనూ ఆయన స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయన స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయన స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతింతురుగా కానీ యెహోవాను స్తుతించుడు అని చెప్పేసి తెలియజేస్తుంది. ఇదంతా ఎక్కడ జరిగేది? 2 దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయంలో 25 నుంచి మనం గమనించినట్లయితే అక్కడ ఆరాధనలో దేవుడు ఇశ్రాయేల్ వాద్యములతో పాటలు పాడినట్టుగా మనకు తేట తెల్లగా కనపడతా ఉంటుంది అన్నమాట. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనం నుంచి జాగ్రత్తగా గమనించినట్లయితే ఆనాడు యెరూషలేము దేవాలయంలో సొలొమోను మహారాజు గారు కట్టించిన దేవాలయంలో ఇశ్రాయేల్ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇశ్రాయేల్ అనబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఉండాలి ఆరాధనకి. శనివారం ఆరాధన జరుగుతూ ఉండేది. ఆరాధన ఈ విధంగా జరుగుతూ ఉండేది. 29వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఇప్పుడు వాయిద్యముల గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి 25వ వచనం నుంచి చదువుతున్నా. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములను, స్వరమండలమును, సితారాలను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేశాను. ఏంటంట? లేవీలను ఏర్పాటు చేశాడు. యెరూషలేము దేవాలయంలో వాయిద్యాలు వాయించాలంటే ఎవరు వాయించాలి? లేవీలు మాత్రమే వాయించాలి. తాళములను, స్వరమండలను, సితారాలను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేశాడు. అలాగూ జరగవలనని యెహోవా తన ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. ఖచ్చితంగా ఆరాధన అట్లాగా చేయాలని చెప్పాడు అన్నమాట. దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటకు లేవీలను, బోరలను వదుటకు యాజకులను నియమింపబడి. ఇదంతా ఎప్పుడు జరిగేది? సిస్టమ్ బలిపీఠం దగ్గర బలులు అర్పించే టైంలో జరిగేది. బలిపీఠం దగ్గర బలులు అర్పించే టైంలో బలిపీఠం మీద దహన బలులు అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించను. దహన బలి అర్పణ ఆరంభమగుటతోనే ఈ లేవీలు బోరలు ఊదటం మొదలుపెట్టేవాళ్ళు. ఇశ్రాయేల్ రాజైన దావీదు చేయించిన వాయిద్యం వాంచుటతోనూ యెహోవాకు స్తుతిగానం ఆరంభమయ్యేది. ఎంతసేపు ఆ బలులు అర్పించే అంతసేపు కూడా సర్వ సమాజం ఆరాధించుండెను. గాయకులు పాడుచుండిరి, బోరలు ఊదువారు నాదము చేయుచుండిరి. దహన బలుల అర్పణ ఎప్పుడైతే దహన బలుల అర్పణ సమాప్తమగు వరకు ఇదంతా జరుగుతుండేది. ఎప్పుడు? ఇదంతా ధర్మశాస్త్ర కాలంలో. ఇదంతా ఎప్పుడు జరిగేది? ధర్మశాస్త్ర కాలంలో యెరూషలేము దేవాలయంలో జరిగేదన్నమాట. లేవీలు మాత్రమే ఆ కార్యక్రమాలు చేయడానికి అర్హులు. ఇశ్రాయేలీలు దావీదు కల్పించిన వాద్యములతో ఇలాగా పాడారు. ఇంకా కీర్తనల గ్రంథం 81వ కీర్తన 1 నుంచి 4 వచనాలు కూడా మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 81వ అధ్యాయము కీర్తనల గ్రంథం 81వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు కూడా గమనించినట్లయితే మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పెడ పట్టుకొనుడి, కీర్తనలు ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలంలో మనోహరమైన సితారాను వాయించుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. ఇది ఇశ్రాయేళ్లకు కట్టడ, అంటే దేవుడు పెట్టిన కట్టడ.
యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. ఇదంతా ఎప్పటికి సంబంధించింది అని అంటే ధర్మశాస్త్రానికి సంబంధించింది. ధర్మశాస్త్రం ఈ విధంగా ఆరాధన జరగాలని దేవుడు కోరుకున్నాడు. ఖచ్చితంగా ఆనాటి ఇశ్రాయేల్ అందరూ కూడా అలాగ ఖచ్చితంగా చేసి ఉండేది. మరి ఇప్పుడు మనము క్రైస్తవ కాలంలో ఉన్నాం, క్రైస్తవ యుగంలో ఉన్నాం. క్రైస్తవ యుగంలో కీర్తనలు ఎలా పాడారు? క్రైస్తవ యుగంలో కీర్తనలు ఎలా పాడారు? అపోస్తులు కీర్తనలు పాడారు మనకంటే ముందు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనంలో, అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయము 25వ వచనాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఎక్కడున్నారు వీళ్ళు? ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ పైకి కిందకి చదివినట్లయితే వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకుడు ఆజ్ఞాపించారు. అతడు అటు ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలో త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించాను. ఎక్కడున్నారు వీళ్ళు? చెరసాలంటే జైల్లో ఉన్నారు. జైల్లో ఉండి వీళ్ళు అయితే మధ్యరాత్రి వేళ పౌలను శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు విడుచుండిరి అని తెలియజేస్తుంది కదా. తర్వాత గమనించినట్లయితే క్రైస్తవులు దేవుని చేత ఆజ్ఞాపింపబడిరి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలోను, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలోను పాటలు పాడినట్టుగా మనకు అక్కడ కనపడుతుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, క్రీస్తులందరూ భయంతో ఒకరినొకడు లోబడి ఉండుడి అంటారనమాట. ఇంకా కొలసీ పత్రికలో కూడా గమనించినట్లయితే 3వ అధ్యాయం 16వ వచనంలో, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా గమనించినట్లయితే అక్కడ కూడా సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేసు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తమును ఆయన పేరిట చేయుడి అని చెప్పేసి ఇక్కడ గ్రంథం తెలియజేస్తుంది కదా. కాబట్టి జాగ్రత్తగా గమనించినట్లయితే క్రైస్తవ యుగంలో కీర్తనలకి పితరుల యుగంలో కీర్తనలు పాడినప్పుడు, ధర్మశాస్త్ర యుగంలో పాడినప్పుడు ఆ పాటల మధ్య ఆ ఆరాధన మధ్య ఈ యొక్క ఎప్పుడెప్పుడు ఎలాగ పాడారనేది జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన అవసరం అనేది ఉంది. అపోస్తులు కీర్తనలు పాడారు, ఎలా పాడారు? దేవుని చేత ఆజ్ఞాపింపబడి ఎలా పాడారు వాళ్ళు అనేది ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉంది. తర్వాత గమనించినట్లయితే సంఘము అన్యుల మధ్య కీర్తనలు పాడారు. రోమీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 8-9 వచనాల్లో, 15వ అధ్యాయము 8-9 వచనాలు గమనించినట్లయితే, నేను చెప్పున్నదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానం విషయంలో దేవుడు సత్యవంతులను
దేవుడు సత్యవంతులను స్థాపించుటకు అన్ని జనులు ఆయన కనికరము గుర్చి దేవుని మహింపరచుటకు క్రీస్తు సున్నతి గలవారు పరిచారకులు అందు విషయమై ఈ హేతువు చేత అన్ని జనుల్లో నిన్ను స్తుతించును, నీ నామం కీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది. నేను నిన్ను స్తుతింతును, నీ నామము సంకీర్తన చేయుదును అని వ్రాయబడి ఉన్నది అని చెప్పేసి ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాట. తర్వాత పరిశుద్ధులు అన్ని జనుల మధ్య దేవుని గురించి పాటలు పాడిరి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాల్లో పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలం. ఈ హేతువు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామము నా సహోదరులు ప్రచురపరచును. సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును నేను అని అక్కడ మనకి చూస్తాం. ఇంకా అదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో కూడా, అదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేదము, అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదుము. 10వ వచనం నుంచి గమనించినట్లయితే అదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం, మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయు వారికి అధికారం లేదు. నేటి రక్తం పాప పరిహార్థముగాన పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కళేబరము శిబిరమునకు వెలుపట దహించబడును. కావున యేసు కూడా తన రక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందాను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతిగానము చేదము, అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జిహ్వాఫలం అర్పించదుము. అంటే నీ నోటితో నీ గొంతుతో నీ స్వరమెత్తి దేవుణ్ణి స్తుతించాల్సిన వస్తుంది, స్తుతి యాగం చేయాల్సిన వస్తుంది. పాట పాడేది ఎవరో బాగుంటుందనో బాగోదనో నిర్ణయం చేయడానికి కాదు. దేవుడు నిన్ను ఈ భూమి మీద సృష్టించి నీ పుట్టించి, అదే కీర్తనల గ్రంథంలో అంటాడు, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడి అంటాడు. సంతోషముతో యెహోవాను గానము చేయడి అంటాడు. కీర్తన గ్రంథంలో సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడి, సంతోషంతో యెహోవాను సేవించి ఉత్సాహగానము చేసి ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించాను, మనము ఆయన వారం, మనము ఆయన ప్రజలము, మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించి ఆయన గుమ్మమును ప్రవేశించి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణము ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి, ఆయన నామము కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరముండును. వాస్తవానికి నీ జిహ్వాఫలం స్తుతించాలి, నీ జిహ్వాఫలం అర్పించాల్సిన అవస్థ అనేది ఉంది. స్తుతియాగం ఎల్లప్పుడూ స్తుతియాగం చేదుము. ఎల్లప్పుడు ఎలాగ చేస్తాం? నువ్వు నుంచున్నా చేయొచ్చు, కూర్చున్నా చేయొచ్చు, పని చేసుకుంటున్నా ప్రార్థన చేయొచ్చు, ఆత్మతో సత్యముతో. నీ జిహ్వాఫలంతో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు సంతోషంతో పాటలు గానము చేసుకోవచ్చు. ఎల్లప్పుడూ అలాగా దేవుని యొక్క వాక్యం మనకి తేట తెల్లగా తెలియజేస్తుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో కూడా, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో కూడా, అతడు మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను. ఇలాంటప్పుడు ఈ వాయిద్యములు అవసరం ఉండదు. జాగ్రత్తగా గమనించినట్లయితే ఆత్మతో సత్యముతో
ఆరాధించేవాళ్ళు వాయిద్యం జోలికి పోరు. ఆత్మతో సత్యంతో ఆరాధించేవాళ్ళు వాయిద్యాలు జోలికి వెళ్ళరు. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే క్రైస్తవులకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఆత్మతో మనస్సుతో పాడాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వచనంలో కూడా గమనించినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతోనూ పాడుదును, మనస్సుతోనూ పాడుదును. గమనించినట్లయితే కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును. పెద్ద పెద్ద మీటింగ్స్ జరుగుతుంటాయి, మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ప్రార్థన చేసేటప్పుడు కూడా వాద్యాల్ని లోనికి ప్రవేశింపజేశారు. ప్రార్థన చేసేటప్పుడు కూడా సంగీతం వెనకమాల యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆత్మతోనూ ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతోనూ పాడుదును, మనస్సుతోనూ పాడుదును అని చెప్పేసి ఇక్కడ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఆత్మతో మనసుతో పాడాల్సిన అవస్థ అనేది ఉంది. కాబట్టి సత్యంతో ఆరాధించేవాళ్ళు వాద్యాల జోలికి ఎట్టి పరిస్థితులకు పోరు, అవసరం లేదు. క్రొత్త నిబంధన క్రీస్తు ప్రభు సంఘంలో దేవుడు వాద్య సంగీతములతో పాటలు పాడి ఆరాధించమని దేవుడు ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. ఇది వాస్తవం. క్రొత్త నిబంధన క్రీస్తు ప్రభు సంఘంలో దేవుడు వాద్య సంగీతములతో పాటలు పాడి ఆరాధించమని ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు. యెహెజ్కేలు గ్రంథంలో గమనించినట్లయితే 26వ అధ్యాయం 13వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ గమనించినట్లయితే, ఇట్లు నేను నీ సంగీత నాదమును మాన్పించెదను, నీ సితార నాదమిక వినబడదు. దేనికి సంబంధించింది? ఎంత? పాత నిబంధనకు సంబంధించింది. ఇట్లు నేను నీ సంగీత నాదమును మాన్పించెదను, నీ సితార నాదమికను వినబడదు అని అక్కడ మనకు కనపడుతుంది. విలాప వాక్యంలో 5వ అధ్యాయం 14వ వచనంలో కూడా, విలాప వాక్యములు 5వ అధ్యాయము 14వ వచనంలో విలాపవాక్యములు 5వ అధ్యాయము 14వ వచనం గమనించినట్లయితే, పేజీ నెంబర్ తీసిన వాళ్ళు చెప్పండి. విలాపవాక్యములు 680వ పేజీ, 680వ పేజీ, విలాపవాక్యములు విలాపవాక్యములు 5వ అధ్యాయము 14వ వచనంలో, పేజీ నంబర్ 685వ పేజీ, పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి, యవనులు సంగీతము మానిరి. పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి, యవనులు సంగీతము మానిరి. సంతోష హృదయమును విడిచిపోయాను, నాట్యము దుఃఖము మార్చబడి ఉన్నది అని చెప్పేసి అక్కడ తెలియజేయడం మనం చూస్తాం. తర్వాత ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనంలో, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనంలో
అక్కడ కూడా గమనించినట్లయితే 21, 22, 23 వచనాలు జాగ్రత్తగా గమనించినట్లయితే, మీ పండగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రాణింపనలను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు కొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగినీయుడి. మీ స్వరమండల నాదము వినుట నాకు మనస్సు లేదు. నీళ్లు పారినట్లు న్యాయము జరగనీయుడి. గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి అని చెప్పేసి అక్కడ తెలియజేస్తున్నారు. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 21 నుంచి 24 వచనాల వరకు మనం గమనించినట్లయితే, మీ పండగ దినాలనే నేను అసహించుకొంచున్నాను అంటున్నాను, నేను నీచంగా ఎంచుతున్నాను అంటున్నాను. మీ వ్రత దినాలను నా కలుగు వాసన నేను ఆగ్రాణింపనలను అంటున్నాను. మీ దహన బలులను తీసి పక్కన పడేయండి, నైవేద్యం మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను అంటున్నాను. క్రొవ్విన పశువులను నేను చూడను అంటున్నాను. బలులు మీరు అర్పించి కొవ్వినాటిని ఏంటో చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగినీయని అంటున్నాడు. మీ స్వరమండలం అంటే వాయిద్య సంగీతం, స్వరమండల నాదం వినుట నాకు మనసు లేదు అంటున్నాము. అంటే మార్చబడి ఉన్నది. క్రొత్త నిబంధన కాలంలోకి వచ్చేసరికి మార్చబడింది. వాస్తవానికి గమనించినట్లయితే ఆరాధనలో, కీర్తనల పాటలో, పితరుల కాలంలో కీర్తనలు చూసాము. ధర్మశాస్త్ర యుగంలో కీర్తనలు పాడమని, ఇశ్రాయేల్ పాటలు పాడమని దేవుడు ఆజ్ఞాపించడం జరిగింది. ఇశ్రాయేల్ వాద్యములతో పాటలు పాడారు. అట్లాగే ఇశ్రాయేల్ దావీదు కల్పించిన వాద్యములతో పాటలు పాడారు. యెరూషలేము దేవాలయంలో, సొలొమోను గారు కట్టించిన దేవాలయంలో ఆరాధన టైంలో ఆ సిస్టమ్ అలాగ జరుగుతూ ఉండేది. క్రైస్తవ యుగంలోకి వచ్చేసరికి మారింది. యాజకుడు మారాడు. ఇప్పుడు మనం ఆరాధించడానికి, ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు ఏదైనా మేకపోతునో గొర్రెపిల్లని తీసుకువెళ్తున్నామా? లేదు కదా. ఎందుకని? మార్చబడింది మొత్తం కూడా. మొదటి నిబంధన అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు కొట్టివేసి క్రొత్త నిబంధన ప్రకారం అందరూ కూడా ప్రవర్తించాలని, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని, ఆత్మతో సత్యముతో నీ మనసుతో నీ హృదయంతో దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలని, ఇవన్నీ కూడా కొట్టివేయటం మనం చూస్తాం. కాబట్టి క్రైస్తవ యుగంలో మనం ఉన్నాం. కాబట్టి క్రైస్తవులు ఏ విధంగా ఆరాధనలో పాటలు పాడాలో మనకి ఇక్కడ తేట తెల్లగా గ్రంథం తెలియజేస్తుంది అనమాట. ఆత్మతో సత్యంతో ఆరాధించేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాయిద్యాల జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాటి జోలికి పోరు అని గ్రంథం తేట తెల్లగా, ఆనాటి క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు అని గ్రంథం తేట తెల్లగా తెలియజేస్తుంది. కాబట్టి గ్రంథం ఏం తెలియజేస్తుందో, యెహోవా గ్రంథమును పరిశీలించి చదివిస్తేనే మనకు అర్థమవుతుంది. పరిశీలించకపోతే అర్థం కాదు. సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని చేపట్టాల్సిన వస్తుంది. మిగిలిన పాఠం తర్వాత తరగతిలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు ఓపికతో చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నా. మీరందరూ కూడా ఆత్మీయంగా బలపడాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళుతున్నాం. చక్కగా విని ఎంతమంది అయితే ఆలకించి ఉన్నారో మీ యొక్క హృదయాల్లో దేవుడు వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయాలని కోరుకుంటూ ముగించేస్తున్నా. మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాను.